స్క్రిప్ట్ దొరికాక ఆర్టిస్టులు అంతకంటే ముఖ్యం, ఆర్టిస్టులు దొరికాక టెక్నీషియన్స్ అంతకంటే ముఖ్యం. నేను ఒక సినిమా అని అనుకుంటే, అది తీయాలి అని అనుకుంటే, సరే స్క్రిప్టు ఓల్గా గారు రాస్తారు, ఇద్దరం కూర్చుంటాం, డిస్కస్ చేసుకుంటాం, అది ఫైనలైజ్ చేసుకుంటాం. దీనిలో ఆర్టిస్టులు ఎవరైతే బాగుంటుంది అనుకుని ఇంకా వేటాడటం మొదలెడతాం. చెప్పాలంటే అంటే ఎటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తామంటే మీరు ఊహించలేరు. మేము ఓంపురి దగ్గరికి వెళ్ళాం, నజీరుద్దీన్ షా దగ్గరికి వెళ్ళాం, ఇంకెక్కడెక్కడికో వెళ్ళాం. ఒక్కొక్కసారి అంటే వర్కౌట్ అవ్వయి. మన రోహిణి హట్టంగడి గారి దగ్గరికి నేను తోడు సినిమా అప్పుడే వెళ్ళాం, వెళ్ళి చెప్పాం కదా, ఆవిడ ఓకే అని అన్నారు, చాలా నచ్చింది ఆవిడకి. అయితే దానికి ఆవిడికి తోడుగా ఉండాల్సిన గుమ్మడి గారికి ఆరోగ్యం పాడైపోయింది. యాక్చువల్గా గుమ్మడి గారు ఆ తోడు సినిమా చేద్దామని ఆయనే చెప్పాడు నాకు, చేస్తామని స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం. అంతా అయిన తర్వాత ఒకరోజు ఫోన్ చేసి, కుటుంబరావు గారు నేను చేయలేని సినిమా, నా వాయిస్ పోయింది, నా ఒరిజినల్ వాయిస్ కాకుండా నేను సినిమా చేయలేను, కాబట్టి నన్ను డ్రాప్ చేసి మీరు వేరే వాళ్ళని ఎత్తుక్కోండి అన్నాడు. అప్పుడు నిజంగా మేము కొంచెం స్ట్రగుల్ పడ్డాం, కొంతమంది కోసం ట్రై చేసాం. సరే, మన తెలుగులో ఉన్నటువంటి వాతావరణం ఎట్లా ఉంటుందంటే ఒక ప్యారలల్ ఫిల్మ్ మూమెంట్ అనేది కొంచెం తక్కువ మనకి. నటులు వాళ్ళ రెమ్యునరేషను వాళ్ళు అవి చూసుకుంటారు మెయిన్గా. క్యారెక్టరు మంచి క్యారెక్టరు అయితే తక్కువ రెమ్యునరేషన్ అయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారేమో, నాకు ఆ రోజుల్లో తగల్లా. సో నేను ఇంకా ఆవిడ కాదు అనుకుని, రోహిణి హట్టంగడి గారు కాదు, ఇంకొక జోడీని చూడాలి మనం అనుకుని, అప్పుడు వెతికి చాలామంది కాదన్న తర్వాత మేము నిరాశ పొందకుండా ఆఖరికి శరత్ బాబు, గీత వాళ్ళతో ఒక సినిమా అనుకున్నాం. దానికి చాలా చక్కటి మ్యూజిక్ కావాలి. ఎట్లా? మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని అడుగుదాం అనుకున్నాం. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఎక్కడో ఉంటాడు హిమాలయాల దగ్గర, మనమేమి ఇక్కడ కూర్చున్నాం. ఆయన దగ్గరికి చేరాలంటే చాలా కష్టం అని అనుకున్నాం మేము. కానీ కొంచెం ధైర్యం చేసి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఎంత క్లోజ్గా మాట్లాడి ఎంత చక్కగా కోఆపరేట్ చేశారంటే, మాకు చేసేద్దాం కుటుంబరావు గారు, నేను వస్తా కదా, మీకు ఎక్కడ కావాలి చెప్పండి, ఎప్పుడు కావాలి చెప్పండి, ఇట్లా మాట్లాడారు. అంటే మనం చాలా గొప్పవాళ్ళు అనుకుని దూరంగా ఉంటాం కదా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎందుకయ్యారంటే మనకు చాలా దగ్గర వాళ్ళు. అలా అవట్ల వలన మనకి రోహిణి హట్టంగడి గారికి మొన్న ఫోన్ చేసి ఈ కథ కోసం మాట్లాడదాం అనుకుని, నేను ఓల్గా అని హైదరాబాద్ నుంచి అంటే, కుటుంబరావు గారు ఎట్లా ఉన్నారు అని అడిగింది ఆవిడ. 37 సంవత్సరాల తర్వాత కుటుంబరావు గుర్తున్నాడు ఆవిడకి, నాతో సినిమా చేయలే అప్పటికి. అంటే ఎలా ఉంటారంటే ఈ గ్రేట్ పర్సన్స్ అలాగే ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిన కథల గురించో, వాళ్ళ మనసుల గురించో, వాళ్ళ మనిషి గురించో వాళ్ళు ఒక అవగాహనతో ఉంటారనమాట. వస్తున్నామండి మళ్ళీ అని చెప్పేసి ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళి కథ చెప్పాం, చేసేద్దామని చెప్పారు ఆవిడ. రోహిణి గారు అయితే ఆవిడ లేకపోతే ఈ సినిమా మొదలయ్యేది కాదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఈ మధ్య కాలంలో చాలా రోజులైంది సినిమా చేసి, వద్దులే ఇంకా అనే పద్ధతిలో అనుకున్నాను నేను, ఇంకేం చేస్తాంలే అని అనుకున్నాను. రోహిణి గారు వచ్చి, అదేంటండి ఇంత మంచి కథ చేయకపోతే ఎట్లాగండి, అది ఇది అని చెప్పి, ఈ కథ మొదలవడానికి అంటే ఈ స్క్రిప్టు సినిమా చేయటానికి ఇక ఎంత ఫోర్స్ చేశారంటే ఆవిడ, మేము ఒక సందర్భంలో ఆవిడని కొంచెం అనుకున్నాం, ఏంటి రోహిణి గారు వచ్చి లేనిపోయింది పెట్టాడు వెనక, ఈవిడ పెట్టారని అనుకున్నాం మేము. ఎందుకంటే ఆ తలకాయ నొప్పులు అట్లా ఉంటాయి కదా దానిలో, ఎంత తలనొప్పి పెట్టింది ఈవిడ అని అనుకున్నా. కానీ ఇవాళ ఆ సినిమా చూస్తుంటే మనం, రోహిణి గారు దీనిలో మొత్తం మేము ఎంత ప్రయాణం చేసామో ఆవిడ కూడా అంతా ప్రయాణం చేసింది. మొదట పెట్టించడమే కాదు, తర్వాత కూడా ఎంత హెల్ప్ చేశారంటే ఆవిడ, ఈయన మన సముద్రకని గారిని కలవటం గురించి కానీ, ఆయన్ని కొంచెం మాట్లాడి ఒప్పించడం కానీ, ఆయన నిజంగా ఆయన ఎంత పెద్ద ఆర్టిస్ట్ వాళ్ళ తెలుగులో కానీ మా తమిళ మలయాళ సినిమాల్లో ఆయన మా సినిమాకి రాగలుగుతాడని అనుకోరు ఎవరు. మా పోస్టర్ చూసి ఆవేశపడతారు, ఇదేంటి అక్కినేని కుటుంబరావు సినిమాలో ఈయన అని. ఎందుకంటే డిస్కుని అని పొట్లాడుకుని కాల్చుకుని ఇది చేసుకునే సినిమాలన్నీ ఆయనయే కదా. ఆయన ఆ సినిమాల్లో నటించిన తర్వాత అంటున్నాడు,
పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని కత్తులు పెట్టుకుని సినిమా చేసేవాడిని అండి బాబు. భలే నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు అంటున్నారు. అంటే ఎంత కోఆపరేటివ్గా ఉన్నారో ఆ డేట్స్ ఇవ్వటంలో కానీ అన్ని విషయాలు కానీ. రోహిణి హట్టంగడి గారు నాతో వస్తామని చెప్పిన తర్వాత ఆవిడ చాలా సీరియస్ థియేటర్ పర్సన్. రెగ్యులర్గా నాటకాలు వేస్తూ ఉంటారు అక్కడ, మరాఠీలోనో హిందీలోనో. వారానికి 2 రోజులు 3 రోజులు నాటకానికి పెడతారు ఇప్పటికి కూడా. మరి నాకు నాటకాలు ఇది ఉంది కదా అని అన్నారన్నమాట. అంటే మేమన్నాము ఒక శనివారాలు వెళ్తురు కానీ కావాలంటే మళ్ళీ మండే నుంచి ఫ్రైడే వరకు చేసుకుందాం అన్నాం అనమాట. దానికి ఆవిడ ఒప్పుకుని వచ్చారు. అలాగే వెళ్ళారు. 2 times వెళ్ళి పూనాలో నాటకాలు వేసి వచ్చారు. మేము సినిమా మొదలు పెట్టడానికి ముందు డేట్స్ అడిగినప్పుడు ఆవిడ ఏమన్నారంటే, నేను యుఎస్ఏ వెళ్తున్నాను, 3 weeks తర్వాత వస్తాను, మీరు అప్పుడు దాకా ఆగుతారా అన్నారు. ఎప్పుడు వస్తే అప్పుడే మొదలు పెడతామని చెప్పాం. అలాగే ఆవిడ వచ్చాక మనకు డేట్స్ ఇచ్చారు, మొదలుపెట్టాం. అంటే ఆర్టిస్టులు ఎంత చక్కగా కోఆపరేట్ చేస్తారంటే మాకు. ఈవెన్ బ్రహ్మానందం గారు నా తోడు సినిమాలో ఎంత కోఆపరేట్ చేశాడు. అంటే ఆయన కమర్షియల్, పెద్ద కమర్షియల్ అని అనుకుంటారు కదా జనం అంతా. అట్లా ఏమి ఉండదు, మన కథను బట్టి ఉంటుంది. నేను మంచి సినిమా తీశాను అనుకుంటున్నారు మీరంతా. నేను ఒక్కడిని తీయలే అది. నేను మంచి సినిమా ఎప్పుడు తీయలేను. నేను ఒక మధు అంబట్ లేకపోతే, ఒక లెనిన్ లేకపోతే, ఒక రాధాకృష్ణ గారు లేకపోతే ఈ సినిమా అవ్వదు కదా. ఎలాంటి మహానుభావులు వాళ్ళు. మధు అంబట్టు 50 years నుంచి 350 సినిమాలకి కెమెరా ఇచ్చేశారు, 5 సినిమాలు డైరెక్ట్ చేశాడు, ఎన్నో నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. వాల్ట్ డిస్నీలో ఆయన పనిచేస్తానని వెళ్తే హాలీవుడ్ కెమెరామెన్ ఇక్కడ రిజిస్టర్ అవ్వలేదు ఆయన, కాబట్టి చేయడానికి వెళ్ళలేదంటే వాల్ట్ డిస్నీ వాళ్ళు ఆయన దానిలో రిజిస్టర్ చేయించి వాళ్ళు చేయించుకున్నారు. ఆ మధు అంబట్ వచ్చేసి మా దగ్గర మేము చాపేస్తే చాప మీద, కుర్చీ వేస్తే కుర్చీ మీద కూర్చొని పనిచేస్తాడు మాకు. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ సినిమా ఆయన పనిచేస్తున్నప్పుడు నేను ఒక చిల్డ్రన్ ఫిలిం చేద్దామని అడిగా. పెట్టుకోండి అన్నాడు. ఇప్పుడు ఎట్లా పెట్టుకోవాలి, మీరు ఉన్నారు కదా అన్న, చేస్తున్నారు కదా అన్న. లేదు మీరు పగల పెట్టుకోండి, నేను నైట్ చేసుకుంటాను లేదు అన్నాడు. సరే నేను పెట్టుకున్నాను. నాది ఏముంది 15-20 రోజులు అయిపోతుంది నా చిల్డ్రన్ ఫిలిము. పవన్ కళ్యాణ్ గారు ఒకరోజు అడిగాడు ఆయన, ఏంటి 10 రోజుల నుంచి కనపట్టలేదు నువ్వు నాకు పగలని. నేను ఇంకో చిల్డ్రన్ ఫిలిం చేస్తున్నానులే అన్నాడు. అదేంటి నా ఫిలిం వదిలిపెట్టి అక్కడ చేయడం, అది బ్యూటిఫుల్ ఫిలిం, మీ ఫిలిం కాదు అది అన్నాడు. అంటే ఆయన పవన్ కళ్యాణ్ ఈయనతో ఏం సినిమా అది, దాని బడ్జెట్ ఏంటి అంటేను, ఇదిగో మీ బెడ్రూమ్ అంత బడ్జెట్ అది అన్నాడు. ఆ బడ్జెట్తో మనం సినిమాలు చేస్తాం. ఆ సినిమాకి ఆయన వస్తాడు, అక్కడేమో కోట్లు నడుస్తూ ఉంటాయి. అంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మంచి ఫిలిం చేస్తున్నాం అని అంటే చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మంచి ఫిలిం చేద్దాం అనుకునే డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, ఎవరైనా సరే ఆర్టిస్టులు కానీ, ఇది రోజులు కాదులే అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు ఎవరు కోఆపరేట్ చేయరు అని అనుకోవటానికి లేదు, కోఆపరేట్ చేస్తారు. మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉంటే వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు చక్కగా కోఆపరేట్ చేస్తారు. అట్లా చేశారు, నాకు అందరూ చేశారు. అందువల్లే మనం ఈ సినిమా చేయగలిగాం. ఈ సినిమా చేయటానికి నేను నిజంగా వీళ్ళిద్దరితో 20 రోజులు కలిసి పని చేయగలనని నేను ఎప్పుడు అనుకోలే. ఎందుకంటే మన చిన్న రోహిణి గారు, ఏంటంటే ఇవ్వండి పెద్ద రోహిణి చిన్న రోహిణి అంటున్నాం మేము. ఎందుకంటే పెద్ద ముల్లేటి అవన్నీ గుర్తుండవు నాకు. రోహిణి ముల్లేటి అనేది గుర్తుండదు. రోహిణి అంటే ఓకే. చిన్న రోహిణి గారు చిన్నప్పటి నుంచి యశోదా కృష్ణలో కృష్ణుడిగా చేశారు ఆవిడ, 5 ఏళ్ల పిల్ల. అప్పటి నుంచి చూశాను నేను ఆవిడని. చాలా ఇష్టం, చాలా చక్కటి మంచి ఫేస్. అంటే చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి. అలాంటి ఫేస్లు కొన్ని ఉంటాయి. ఆవిడంటే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఈ అనుకోగానే ఈవిడ పెట్టుకోవాలనుకున్నాం మేము. పెద్ద ఆవిడ సంగతి చెప్పే పని లేదు. ఆవిడ ఆ రెజ్యూమ్ పంపితే దానిలో అసలు ఎంత అద్భుతమైనటువంటి ఇవి సాధించారు ఆవిడ. ఇంటర్నేషనల్ లెవెల్లో లండన్ వాళ్ళు ఆవిడకి బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చారు, ఇండియా నుంచి ఏకైక ఉమెన్. అలాంటి అవార్డ్స్ అంటే గాంధీ సినిమా, అటెన్బరో గాంధీ సినిమాలో కస్తూర్బా వేస్తే బ్రహ్మాండమైన అవార్డ్స్ ఆవిడకి. అదొకటే కాదు, ఆవిడ ఎన్నో 100 సినిమాలు చేస్తే హిందీలో వచ్చిన ప్రతి సినిమా మేము చూసాం. అది నేను రెజ్యూమ్ చూసినప్పుడు నేను ఇందాక చెప్తున్నా ఆవిడకి, మీ సినిమాలన్నీ చూసామండి మేమని. అంటే అంత అభిమానంగా ఉండేది మనకి. మంచి ఆర్టిస్టులు అంటే వదలం మనం.
వదలం అంటే సినిమా చూడటమే కాదు, మన సినిమాలో పెట్టుకోకుండా కూడా వదలం. అలా జరిగింది ఈ సినిమాలో ఆవిడ రావడం. ఇక ఆయన గురించి చెప్పాను కదా, సముద్రకని గారి గురించి. ఆయన ఎంత కోఆపరేట్ చేశారు, డేట్స్ దగ్గర నుంచి అడ్జస్ట్ చేశారు. రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, నాకు ఈయనంటే ఏంటంటే అంతకుముందు పెద్దగా తెలియదు, కానీ మనకు ఆనంద్ గోదావరి చూసిన తర్వాత ఎంత చక్కటి పాటలు అని చెప్పి, అలాగే మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్లో కూడా ఎంత హాయిగా ఎంత చక్కగా ఉంటుందో ఆ మ్యూజిక్ వినటానికి, కన్ను వినసొంపుగా. మేము ఈ సినిమా అనుకున్నప్పుడు చాలా స్మూత్గా వెళ్ళాలి మనకి స్టోరీ, ఎక్కడ ఉండకూడదు, పెద్ద పెద్ద సౌండ్స్ అవి ఉండకూడదు. ఎవరు చేస్తారు అనుకుంటే వెంటనే నాకు ఆనందును గోదావరి గుర్తొచ్చింది. ఆయన దగ్గరికి వెళ్దాం, ఆయన ఈ మధ్య చేయట్లేదే అనుకున్నాం. ఏవి చేస్తూనే ఉన్నారు, నా దృష్టికి రాలా. వెళ్తే వెంటనే ఒప్పుకున్నాడు కథను, కానీ చాలా బాగుందండి చేస్తాను నేను. ఆయన అట్లాగే చక్కగా కూర్చున్నారు. మేము పాటలు 4 పాటలు అయ్యే వరకు రోజు వెళ్ళి కూర్చునేవాళ్ళం. కంప్లీట్ చేశారు. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా చేశారు, కోఆపరేట్ చేశారు. అట్లా వీళ్ళు టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అంత కోఆపరేట్ చేయకపోతే, ఇబ్బంది పెడితే మనం ఏమీ చేయలేం. అన్నిటికంటే ముఖ్యం, ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ మా ప్రొడ్యూసరు. ఆయన ఈ సినిమాలో ఎక్కడ బిజినెస్ చూపించాలి, నాకు బిజినెస్ మ్యాన్ లక్షణాలు ఈ సినిమా దగ్గర చూపించాల. నాకు ఏది కావాలంటే అది ఓకే తీసుకోండి అనే పద్ధతిలో కూర్చున్నాడు అనమాట. ఏంటి ఈయన ఎంత ఫ్రీగానే ఇస్తున్నాడు మనకి, మన మీద నమ్మకమా లేకపోతే ఈయన వరసే అంతా అని అనుకున్నాం. కానీ వేరే బిజినెస్లో అట్లా ఉండడు, ఆయన స్ట్రిక్ట్గానే ఉంటాడు. అంటే మన మీద నమ్మకం, మన కథ మీద నమ్మకం, మన సినిమా మీద నమ్మకం అనమాట. అలా ఈ సినిమా చాలా చక్కగా వచ్చింది. మీరందరూ చూస్తారు, వీళ్ళంతా చెప్పారు ఆ సినిమా ఎలా ఉంటుంది అనేది. ఒకటే దానిలో చివరిలో ఆయన అంటాడు, ఇందాక విన్నారు మీరు, వాళ్ళ చేతుల్లో నుంచి మనం ఈ ప్రపంచంలోకి వచ్చాం, మన చేతుల్లో నుంచి వాళ్ళు వెళ్ళాలనుకుంటారు. ఎటువంటి మాట అండి అది, మన హృదయాలు పట్టేవా? మన తల్లిదండ్రులను మనం మర్చిపోతే ఎందుకు మనం బతకటం? అదే ఆ సినిమా మొత్తం జిస్ట్. అలాగే అద్భుతమైన డైలాగులు ఆవిడ చెప్తుంది. ఆడవాళ్ళని స్ట్రాంగ్గా ఉండమంటారు, కానీ స్ట్రాంగ్గా ఉంటే భరించలేరు అంటారు. అందరూ అంటారు స్ట్రాంగ్గా ఉండాలమ్మా అని. ఆవిడ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టు చూసేవాడు, ఏంటది తలపొగరు అంటారనమాట. అట్లాగే ప్రేమ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే పెరిగినట్టు పెరగదు. దానికి మనం నీళ్లు పోయాలి, దాన్ని పెంచాలి, దానికి కావాల్సినటువంటివి తీర్చాలి, అప్పుడే పెరుగుతుంది అది. అంటే ప్రేమ ఉన్నంత మాత్రం చాలు, నువ్వు దాన్ని ఇచ్చేయాలి కూడా. ప్రేమించాలి. నాకుందలే ప్రేమ అంటే కుదరదు. ఇట్లా ఎన్ని అద్భుతమైనటువంటి డైలాగ్స్ ఉన్నాయి దానిలో. మనం నేర్చుకోవాల్సినవి, మన పిల్లలు నేర్చుకోవాల్సినవి, మన యువత నేర్చుకోవాల్సినవి. ఊరినే పరుగులు తీయటం కాదు, ఊరికి డబ్బులు సంపాదిస్తుంది కాదు. ఏం చేస్తారు? డబ్బు కోట్లు సంపాదిస్తున్నారు, బాగానే ఉంది. ఏం చేస్తారు? సుఖం ఉందా? సంతోషం ఉందా? 2 నిమిషాలు భార్యతోనూ పిల్లలతోనూ గడపగలుగుతున్నారా? తల్లిదండ్రుల సంగతి పక్కన పెడదాం. ఎందుకు ఆ పరుగు? కాస్త ఆగండి, కొంచెం ఆగండి, కొంచెం ఆలోచించండి, కొంచెం స్లో చేయండి, కొంచెం మానవత్వం ప్రదర్శించండి, తల్లిదండ్రులను చూసుకోండి. తండ్రి పడక మంచం మీద అన్నాడు, చచ్చిపోతాడు అని టెలిగ్రామ్లు వస్తే వచ్చారు పాపం. ఒకళ్ళు అమెరికా నుంచి, ఒకళ్ళు కెనడా నుంచి, ఒకళ్ళు ఢిల్లీ నుంచి. వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ని సతాయిస్తున్నారు, చచ్చిపోయాడు. ఎందుకంటే మాకు సెలవులు లేవు, వెళ్ళిపోవాలి. చచ్చిపోడా అంటే వీళ్ళ సమస్య అదనమాట. అంతేగాని తండ్రి పాపం ఇట్లా ఉన్నాడే అని కాదు. అంటే ఇవాళ సమాజం ఎలా ఉంది, మనుషులు ఎట్లా తయారవుతున్నాం, ఎంత మెకానికల్గా తయారవుతున్నాం, అవన్నీ మనం ఆలోచించాలి. ఆలోచించండి అని చెప్పడానికి ఈ సినిమా. అయితే మీకు ఎక్కడ బోరు కొట్టదు. నేను 1-2 ప్రివ్యూలు వేసాను ఇక్కడ. ఇంటర్వెల్లో ప్రతి వాళ్ళు ఏడుస్తూ బయటకు వచ్చారు. అయిపోయిన తర్వాత అందరూ నవ్వుతూ బయటకు వచ్చారు. చాలు మనకు కాస్త ఏడుపు, కాస్త నవ్వు, కాస్త ఆనంద బాష్పాలు, కాస్త విషాదాసురులు, అవి కావాల్సింది జీవితంలో. అవి లేకుండా బతికేం లాభం? చూడండి, మంచి సినిమా చూడండి. అది మీకు చూపించాలని 5-6 నెలల నుంచి మేము అనుకుంటున్నాం, కానీ ఎవరిని మేము అప్రోచ్ అవ్వాలి. అది వచ్చిన బాధ. మా బిజినెస్ మ్యాన్ ఏమో ఎప్పుడు అడిగినా నేను జర్మనీలో ఉన్నాను, నేను లండన్లో ఉన్నాడు, తర్వాత చూద్దాంలే. అంత తొందర ఎందుకండి మీకు అంటాడు.
సినిమా అయిపోయిన తర్వాత తొందర ఎందుకు ఏమిటో బాబు, కంప్లీట్ చేయాలి కదా, వెళ్ళాలి కదా అంటే ఏదో అంటాడు. ఆఖరికి బాపిరెడ్డి గారు, ఈయన, ఆ అమ్మాయి పేర్లు సరిగ్గా గుర్తుండవు నాకు, వాళ్ళంతా సినిమా కావాలని అనుకోవటం వలన ఈటీవీ విన్లో, పైగా ఈటీవీ విన్లో ఈ మధ్య ఎంత చక్కటి సినిమాలు వస్తున్నాయి, ఎంత చక్కటి వెబ్ సిరీస్ వస్తున్నాయి. దానిలో ఇది రావడం అనేది మాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఎప్పుడు దానిలో ఇది వస్తుంది, సక్సెస్ అవుతుంది, సూపర్ హిట్ అవుతుంది, ప్రతి వాళ్ళు చూస్తారు, మీరందరూ చూస్తారు, మీరందరూ మెచ్చుకుంటారు. ఐ నో ఇట్. థ్యాంక్ యూ. ప్రభు గారి గురించి చెప్పలే నేను, అనుకోకుండా ప్రభు ఇక్కడ కలిశాడు. నేను అనుకున్నాను 15వ తారీఖు ఒక ప్రివ్యూ వేస్తాము, ప్రభు గారిని పిలవాలి, అక్కడ నోట్ చేసుకున్నాను నేను నా దగ్గర. ఆయన నాకంటే ముందే వచ్చేసాడు, అడ్వాన్స్ అన్నమాట. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి